విరక్తితో, అపరాధ భావంతో, దోషారోపణతో చావును వెతుకుతున్నటువంటి అజ్ఞానులను కళ్ళు తెరచి ఆ దురాలోచన వారి నుండి దూరపరచు. దయ్యములను బంధించు. చావు 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 అని ప్రేరేపిస్తున్న అపవిత్రాత్మని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. చావ నిమిత్తం లేదు, పోరాడుతాను. తుది శ్వాస విడిచేంత వరకు పోరాడుతాను. ఎన్ని అవమానాలైనా, పోరాటాలైనా, ఎన్ని ఎదురు దెబ్బలైనా, ఎన్ని విమర్శలైనా నా దేవుని వైపు చూస్తూ సాగిపోతాను. ఆయన అవమానానికి అప్పగిస్తే అవమానమే పొందుతాను, ఘనతకి అప్పగిస్తే ఘనతే పొందుతాను. నా తండ్రి ఏం చేయాలనుకున్నాడు ఆయన అదే చేస్తాడు. ఆయన చిత్తమే జరగాలి. నేనైతే నిరాశపడను, కృంగిపోను, అధైర్యపడను అని బిడ్డలు తీర్మానిస్తుండగా బిడ్డలను బలపరిచి వెలిగించి నీ కొరకు సాక్షులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.